హలో అండి అందరికీ. టమోటా లేకుండా స్పెషల్ మసాలాతో ఒకసారి ఇలాగా చేయండి. చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ముందుగా ఇక్కడ ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు 1/2 స్పూన్, మినపగుళ్ళు 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ని ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం రంగు మారిన తర్వాత క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పసుపు 1/2 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ 5 నిమిషాలలో మనం స్పెషల్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల పుటానీలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఎండుమిరపకాయలు 5, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, అలాగే వేయించిన పల్లీలు 2 స్పూన్లు వేసుకోండి. పల్లీలు వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. నీళ్ళు ఏమీ వేయకుండా ఇలాగ ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీని ఒకసారి బాగా కలుపుకోండి. క్యాబేజీని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోండి. మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే వాటర్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకొని దింపేసుకోవడమే. దోశలోకి, చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.